చాలా టేస్టీ అయిన మడత కాజాలు అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఒక 1.5 స్పూన్ మనం నెయ్యి తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు వేసుకొని తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా అయితే సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. పిండి మాత్రం గట్టిగా అవ్వద్దు, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, సో పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సో అలా ఉంటే సరిపోతుంది. సో దీని మీదే మనం లైట్గా పొడిపిండి అయితే చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకొని మనం ఈ ముద్దను అయితే మనం మొత్తం ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ రాసి ఇంకొంచెం పొడిపిండి అయితే వేసి మనం అయితే ఇంకొంచెం వెడల్పుగా అయితే ఒత్తుకోవాలి. అది మన లేయర్ అయితే ఇంత ఉంటే సరిపోతుంది అనమాట. పిండి ఇంత మందంగానే ఉండాలి. సో అంతవరకు వచ్చేటట్టు మనం అయితే వెడల్పుగా చేసుకోవాలి. దాని తర్వాత మనం చిన్నగా ఒక చివరి నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇలా రౌండ్గా అయితే చుట్టుకోవాలన్నమాట. సో మందం ఎక్కువ అవ్వద్దు, మంచిగా చూసి చుట్టుకోండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే 1 ఇంచ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా పెద్దగా కావాలంటే మాత్రం ఇంకా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఇట్లా ఏలుతో ప్రెస్ చేసిన తర్వాత మన చపాతీ రుద్దే కర్ర ఉంటుంది కదా, దాంతో లైట్గా ప్రెస్ చేస్తే మనకి ఇలా అయితే అవుతుంది. వీటిని మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇటు పక్క మనం పాకం కోసం అయితే 1 కప్పు షుగర్, 1/2 కప్పు నీళ్ళు అయితే పోసుకున్నాము. సో వాటర్ పోసిన తర్వాత కొంచెం మరిగాక ఇలాచి పొడి కానీ యాలకులు కానీ వేసి పాకం అయితే రెడీ చేసుకోవాలి. పాకం కొంచెం థిక్గా అవుతుంది, మనకు అర్థమైనప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ అయితే చేసుకోవాలి. కొంచెం మనకి బంకగా అవుతుంది కదా, సో అలా వస్తే మనకు పాకం రెడీ అయినట్టు. సో వీటిని మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన వాటిని మనం పాకంలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అంతేనండి, మన మడత కాజాలు అయితే రెడీ అయినట్టే. ఇంట్లో అయితే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను టేస్ట్ చేసి చూస్తున్నాను, అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి స్వీట్ షాప్స్లో కూడా ఇంత టేస్టీ అయితే ఉండదు. మన చేతితో మనమే చేసుకొని తింటే అసలు ఆ తృప్తే వేరుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.